గోదావరి నీళ్లను రాయలసీమకు తరలిస్తాం. జాగిర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ మాటలు మాట్లాడకు. నేనే నాతోనే నడవదాది. పీకనిక ముఖ్యమంత్రి అయినా అమలప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మినిమం చేయకపోతే ఎందుకు? నేనే అదేదో ఇటుకే పెట్టి సిమెంట్ వేసి కట్టినట్టును. దట్ వాజ్ యువర్ మినిమం రెస్పాన్సిబిలిటీ మిస్టర్ సీఎం. రాయలసీమ వెనుకబడ్డది ఎందుకు అని అంటే తెలంగాణలో లిఫ్ట్ ప్రాజెక్టులు యూజ్ చేసిరట, అందుకే వెనుకబడ్డదట. రాయలసీమ ఇంత వెనుకబడడానికి కారణం ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఓన్ పాలసీ. తెలంగాణ ఒక కరువు ప్రాంతం. లిఫ్ట్ ఇరిగేషనే మాకు ఒక ఓన్లీ సింగిల్ వయబుల్ సొల్యూషన్ మిస్టర్ నాయుడు. మాది జాగ్రఫీ, నీది గ్రాఫిక్స్. అండ్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ది సేమ్ నాలెడ్జ్ సిటీ చేసినావు కదా, గా నాలెడ్జ్ సిటీలకి నేను నాలెడ్జ్ తెచ్చుకొని మాట్లాడుతున్నా. గోదావరి నీళ్లను రాయలసీమకు తరలిస్తాం. జాగిర్లు ఉన్నాయి ఇక్కడ. నాకు వచ్చినాయి మంచి మాటలు చంద్రబాబు నాయుడు. నేను సీరియస్గా చెప్తున్నా. ఎట్లా చేస్తావు చెప్పు, నువ్వు నాకు ఎట్లా చేస్తావు చెప్పు. గోదావరి నీళ్ళని ఏమో అన్నాడు. ఇంకా కింద నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, తీసుకోపోతే తప్పేంటి? చంద్రబాబు నాయుడు మంచి మాట. ఇగో ఒకప్పుడు నువ్వు అంటే జరా కొంచెం అభిమానం ఉండే, అందుకే కొంచెం నోరు అదుపులో పెట్టుకుని ఉంటా. అభిమానం అడ్డొస్తుంది నాకు. లేకపోతే నువ్వెంత ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకుడివి, నీ పదవి ఎంత? 5 సంవత్సరాలే. అండ్ యు ఆర్ నాట్ ఎ విజనరీ నవ్ డేస్, యు ఆర్ కంప్లీట్లీ ఏ మిషనరీ. నీ స్వార్థం కోసం నువ్వు ఏమైనా చేస్తావు. సొంత మామకే వెన్నుపోటు పొడిచినోడు. తెలంగాణ పార్టీలతో మద్దతు పెట్టుకొని తర్వాత తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు రాజీనామాలు చేపించి రాజీ పడి, నాకు తెలియదా మీ వెన్నుపోటు ఏందో? ఏం మాట్లాడతారండి? దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారిని అడగాల. మీ పంచాయతీ ఏందో క్లియర్ కట్గా చెప్తాడు ఆయన. ఎక్కడ బాలకృష్ణ గారితో పంచాయతీ అవుతుంది అని చెప్పి ప్రియాంకం కలుపుకున్నాడు. చెప్తున్నా కదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేకపోయిన ఉంటే మీకు పవర్ లేదు, నా స్టార్ లేదు. ఏమన్నారండి మీరు? ఏమన్నారు? గోదావరి నీళ్లను రాయలసీమకు తరలిస్తారా? పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదు. నీటి విషయంలో తెలంగాణ రాజకీయం చేయొద్దు. స్టోరేజ్ చేసి జలాలను తరలిస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది. తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. దేవాదుల, కల్వకుర్త, భీమా లాంటి ప్రాజెక్టులను నేనే రూపొందించా. ఈ మాటలు మాట్లాడకు. నేనే నాతోనే నడవదాది. పీకనిక ముఖ్యమంత్రి అయినా అమలప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మినిమం చేయకపోతే ఎందుకు? నేనే అదేదో ఇటుకే పెట్టి సిమెంట్ వేసి కట్టినట్టును. దట్ వాజ్ యువర్ మినిమం రెస్పాన్సిబిలిటీ మిస్టర్ సీఎం. నౌ డోంట్ ఎవర్ స్పీక్ ఇన్ దట్ టోన్. యూ వేర్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ బీ లైక్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. అంతేగాని నేనే ఇవన్నీ బంద్ చేయి. ఈ చిల్లర మాటలు బంద్ చేయి. ఇక ఎక్కువైపోయింది నీది. సీరియస్గా చెప్తున్నా, ఇక చాలా ఎక్కువైపోయింది. ఇక డంకేపై చోటు మాట్లాడుతున్నా నేను ఇలా చిత్రగుప్తుల. ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేది నువ్వు. నీ దాంట్లో సగం సబ్జెక్టులలో ఆ సగంలో సగం కూడా నిజాయితీ ఉండదు. ఇప్పుడు ఇవాళ ఎండగడతా నీ గోదావరి నీళ్ళ మీద. జరా హైదరాబాదును నాలెడ్జ్ సిటీగా తయారు చేశానని వెళ్ళాడు. మళ్ళీ నీ నాలెడ్జ్ ఏమాయ్? నీకు ఇచ్చింది కదా క్యాపిటల్ సిటీ చేయలే. నువ్వు నాలెడ్జ్ సిటీ ఏం చేస్తావు? నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఇవ్వలే. నువ్వేం పీక్ కట్టలు కడతావు? నాలెడ్జ్ సిటీ చేసినావు అనంట. ఫస్ట్ నీ నాలెడ్జ్ పెంచుకో. దట్ ఈస్ అ మినిమం థింగ్ దట్ యూ హ్యావ్ డన్. అదర్వైజ్ యూ వుడ్ హ్యావ్ బీన్ కిక్డ్ అవుట్ ఆఫ్ ది పవర్. యూ హ్యావ్ నాట్ ఏమంటారు దాన్ని, సెకండ్ టైం విన్ కాకపోతున్నాను. యూ హ్యాడ్ ఎ సక్సెస్ సెకండ్ టైం బికాస్ యూ హ్యాడ్ డన్ మినిమమ్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్స్ ఫర్ ది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఇంకేమన్నాడబ్బా? పోలవరం ప్రాజెక్టుకు పరిశీలించిన అనంతరం ఏపీ సీఎం కమెంట్స్ అంట. నడుస్తూనే ఉన్నది పోలవరం అనేది ఒక సామెత అయిపోయింది. పోతూనే ఉన్నది. ఇప్పుడు ఏమని అన్నారండి? గోదావరి నీళ్ళను వాడుకుంటే ఏమని అన్నాడు? గోదావరి నీళ్లను రాయలసీమకు తరలిస్తాం. ఓడ జాగిరని తరలిస్తావు. నీ జాగిరా ఎట్లా తరలిస్తావు? రాయలసీమ ఏమంటాడంటే, రాయలసీమ వెనుకబడ్డది ఎందుకు అని అంటే తెలంగాణలో లిఫ్ట్ ప్రాజెక్టులు యూజ్ చేసిరట, అందుకే వెనుకబడ్డదట. రాయలసీమ ఇంత వెనుకబడడానికి కారణం ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఓన్ పాలసీ. ఎందుకు చెప్పాలా? ఏ ప్రాజెక్ట్ అయినా లాంగ్ డిస్టెన్స్, హై లిఫ్ట్, అవుట్ సైడ్ బేసిన్ డైవర్షన్లు చేసిందే ఆంధ్రప్రదేశ్ పాలసీ. తెలంగాణ ప్రాజెక్టులు తీసుకొని చూస్తే సర్విన్ బేసన్స్ అంటే మాకు లోపల ఉన్న బేసన్సే, అది కూడా కరువు ప్రాంతాలకు మేము చేసినాం. ఇది లా ఇంకా హైడ్రాలజీ యొక్క ప్రయారిటైజ్ చేస్తాయి. ఎక్స్పర్ట్ కమిటీ మాట్లాడు. లా అండ్ హైడ్రాలజీ ఇన్ బేసిన్ ప్రయారిటైజ్ చేస్తాయి చంద్రబాబు నాయుడు. అది తెలియదు మాట్లాడుతావు. ఇవాళ పవర్ సెన్సిటివ్ నీకోసం టేబుల్ వేసుకొచ్చి నీకు ఆధారాలు పెట్టి కొడతా. నాలెడ్జ్ సిటీ అని అన్నావు కదా, ఐ హావ్ బీన్ వన్ ఆఫ్ ది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లోనే కదా మాట్లాడతాం. దా లా అండ్ హైడ్రాలజీ ఏదైతే ఉంటుంది కదా, అది ఇన్ బేసిన్ యూసేజ్నే ప్రయారిటైజ్ చేస్తాయి అవుట్ బేసిన్ ఎక్స్పోర్ట్ కంటే. తెలంగాణ అదే చేసింది. లిఫ్ట్ ఇరిగేషన్ అనేది వేస్ట్ఫుల్, ఇర్రేషనల్ అని చెప్పి మాట్లాడతాడు నాయుడు గారు.
ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఎట్లా ఇర్రేషనల్ అవుతుంది? ఎప్పుడైతే నువ్వు వాటర్ని అవుట్ సైడ్ ది బేసిన్ తీసుకోబోతావో, పంపు చేసి పంపులు పెట్టి అంత కరెంటు యూజ్ చేసి అవుట్ సైడ్ ది బేసిన్ తీసుకోబోతావో అప్పుడు నీకు వయబిలిటీ రాదు, ఇర్రేషనల్ అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ చేసిందే. ఇది తెలంగాణ మాకు ఆప్షన్ లేదు. తెలంగాణ ఒక కరువు ప్రాంతం. లిఫ్ట్ ఇరిగేషనే మాకు ఒక ఓన్లీ సింగిల్ వయబుల్ సొల్యూషన్ మిస్టర్ నాయుడు. మాది జాగ్రఫీ, నీది గ్రాఫిక్స్. నీ రాజకీయం అంతా గ్రాఫిక్స్. నువ్వు డిక్టేట్ చెయ్యకిడ. ఇంకొక మాట మాట్లాడతాడు తెలుసా? తెలంగాణ గోదావరి వాటర్ని మిస్యూజ్ చేస్తుందట. ఓడు చెప్పిండు? అంటే గోదావరిలో నీళ్ళు ఉన్నాయంటే తీసుకోపోతారట. నేనేమంటున్నా, తెలంగాణ గోదావరి వాటర్ని విత్ ఇన్ బేసిన్ అండ్ టెరిటోరియల్ లిమిట్స్కే వాడింది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా వాటర్ని తీసుకొని వచ్చి అవుట్ సైడ్ ది కృష్ణా బేసిన్ కూడా ఇరిగేట్ చేయడానికి ప్రయత్నం చేసింది. అంటే ఏదైతే స్పిరిట్ నమ్మకం ఉండదుడు, ఇంటర్ స్టేట్ వాటర్ ఫ్లో, ట్రిబ్యునల్ ప్రిన్సిపల్స్, ఇవన్నిటిని తుంగల దొక్కింది. నీ వెన్నుపోటు రాజకీయాలు కావా చంద్రబాబు నాయుడు? అండ్ దిస్ ఈజ్ ఏ డిస్టింక్షన్ ఇన్ ఫటాల్ యాజ్ ఫర్ as యువర్ గవర్నెన్స్ ఈస్ కన్సర్న్. అండ్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ది సేమ్ నాలెడ్జ్ సిటీ చేసినావు కదా, గా నాలెడ్జ్ సిటీలకి నేను నాలెడ్జ్ తెచ్చుకొని మాట్లాడుతున్నా నాయుడు గారు. నెక్స్ట్, పోలవరం జస్టిఫైస్ ఆంధ్రప్రదేశ్ యాక్షన్స్. హూ సెడ్ నాట్? జాతీయ హోదా కూడా ఇచ్చిరు కదా, వీ నెవర్ డినైడ్ ఇట్. బట్ వెన్ ఈస్ ది కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మిస్టర్ నాయుడు? ఎప్పుడు కంప్లీట్ చేస్తావు ఫస్ట్ అది చెప్పు. నడిపిస్తూనే ఉన్నావు నీ రాజకీయ భవిష్యత్ అంతా దాని మీదని. మా కేసీఆర్ వచ్చిండు, ఇలా ఫస్ట్ టైం పేరు తీసుకొని మాట్లాడుతున్నాడు. వచ్చిండు, కాళేశ్వరం కడతానన్నాడు, కట్టిండు. నువ్వు క్రాకులు అని చెప్పి బద్నాం చేపిస్తున్నావేమో, అది వేరే విషయం, అది సెకండరీ. కట్టిండు, క్రాకులు వచ్చినాయి. నువ్వు కట్టకుండా క్రాకులు ఉన్నాయి కదా నీ పరిపాలనలో, దాని మీద మాట్లాడు ఫస్ట్. ఇప్పుడు ఇంకొక విషయం ఏమని మాట్లాడతారంటే, తెలంగాణ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయి కదా ఫ్రెండ్స్, తెలంగాణ ప్రాజెక్ట్స్ లీగలీ వీక్ అని చెప్పి మాట్లాడతాడు. ఏడికైనా లీగలీ వీక్? నాకు ఒక మాట చెప్పు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రతి ప్రాజెక్టు మీరు కడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతి ప్రాజెక్టు ఏదైతే మీరు కెపాసిటీని డ్రా చేస్తున్నారు కదా, అవి ట్రిబ్యునల్ యొక్క అప్రూవల్ లేకుండా ఇల్లీగల్గా డ్రా చేస్తున్నారు. ఇది వాస్తవమా కాదా? చర్చకు రెడీయా? నేనే వస్తా చర్చకు. మీకు జిగర్ల దమ్ముందా తెలంగాణ నీటి ఆంధ్ర నీటి మీద మాట్లాడడానికే? నేను ఇవాళ ఇంత కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నానంటే థ్యాంక్స్ టు ది గైస్ హూ హ్యావ్ ట్రైన్డ్ మీ లైక్ దిస్ ఇన్ వాటర్. దా కూసుందాం, డంకేపే చోట్ ఇస్తావా ఇంటర్వ్యూ ఒకటి? మీ ఇరిగేషన్ టీం మొత్తం పెట్టుకో, కూర్చొని మాట్లాడదాం. దా నేను చదివినా అందుకనే ఇంత కాన్ఫిడెన్స్లో మాట్లాడుతున్నా. దా కూసుందాం. తెలంగాణ ఇంటర్ స్టేట్ రివర్ లాల ఎన్నోసార్లు అబ్జెక్షన్ వ్యక్తం చేసింది మీ ప్రాజెక్టుల మీద. బనకచెర్ల లైవ్ ఎగ్జాంపుల్. ట్రిబ్యునల్ని తుంగల దొక్కుతున్నావు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను తుంగల దొక్కుతున్నావు. నువ్వు మళ్ళీ మా తెలంగాణ ప్రాజెక్టులు వీక్ అంటావా? కాళేశ్వరం మీరు కట్టుకున్నారు కదనంటే, కాళేశ్వరంలో ఒక్కడు కూడా నీటి టీఎంసీ మీరు తెలంగాణ కలెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ డ్రా చేసిందా తెలంగాణ? తక్కువనే ఉన్నాం కదా, అందుకే నువ్వు మిగిలిపోయిన మిగులు జలాలు అని మాట్లాడుతున్నావు కదా. మిగులు జలాలు అనే ముచ్చట నీ నోట్లకే వచ్చిందని అంటే తెలంగాణకి ఇచ్చిన వాటా తెలంగాణ వాడుకుంటలేదనే కదా అర్థం. దరిద్రం నాకేంది తెలుసా? నేను ఎత్తైన ప్రాంతంలో ఉన్నా, నువ్వు కిందున్నావు. అండ్ మిగులు జలాల మీద పంచాయతీ ఏంటన్నా ట్రిబ్యునల్లో రాసుందా? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాసుందా? నువ్వు చదవవు. నాలెడ్జ్ సిటీ పెట్టిన నువ్వు, నీకే నాలెడ్జ్ లేకపోతే ఓ వెన్నుపోటు మహనీయుడా, నీకెట్లా? నీకు సద్బుద్ధి కలుగుగాక. నీ వల్ల పంచాయతీ అవుతున్నది ఇది, నీ వల్ల. దీనికి ఎప్పుడు కారణం కాదు చంద్రబాబు, మీరే. ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ప్రూవ్ తెలంగాణ రాంగ్ అంటాడు. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తా. కోర్ట్స్ ఏమని మాట్లాడినాయి అంటే, పంచాయతీ తెగేదాకా ఏవైతే మీరు కొత్త ప్రాజెక్ట్స్ అలొకేషన్ చేసుకుంటున్నారు కదా, దాన్ని బేసిస్ చేసుకొని చేసుకోకండి. డ్రింకింగ్ వాటర్ కోసం అయితే మీరు అలా కాంప్రమైజ్ లేదు, ఎందుకంటే జనజీవన శ్రవంతి బతకాలని అంటే నీళ్లు కావాలి కదా, జీవనోద్ధారం కదా నీళ్ళు. డ్రింకింగ్ వాటర్ మీద చేసుకోవద్దు. మళ్ళీ మిగతా అంతా ఈ క్లియరెన్సులు పెండింగ్ అయినాక తీసుకుందామని అన్నారు. తెలంగాణ కోర్టుకు కట్టుబడి ఉండి రెస్పెక్ట్ చేసింది. మీరు కోర్టులు బనకచెర్ల ప్రభుత్వాలు సెంటరు బనకచెర్లని పక్కకు పెట్టంగానే నల్లమల్ల సాగర్ అని చెప్పి పేరు తీసుకొని వచ్చి కొత్త పేరు పెట్టి సేమ్ ప్రాజెక్టు పెట్టి మళ్ళా వెన్నుపోటు రాజకీయాలు దారెవరు తీస్తున్నారు అంటే, నువ్వు కోర్టులు లెక్కలేవు, సెంట్రల్ గవర్నమెంట్ లెక్క కిందికి లేదు. నువ్వు వెనుకటికి పరిపాలించిన తెలంగాణ అని చెప్పుకుంటావు కదా, నీకు ఆ ప్రజల మీద ప్రేమ లేదు. అవకాశవాదుడివి నువ్వు. ఇవాళ తెలంగాణ మనోభావాలకు అవమానపరుస్తున్నావు. ఇంకో మాట మాట్లాడతాడు ఏంటి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ని అన్ఫేర్లీ టార్గెట్ చేసిరట. సిగ్గు శరం ఉండాలా మాట్లాడడానికి. ఈ మాట సిగ్గు శరం అనేది ఏమన్నా ఉండాలా? అన్ఫేర్లీ టార్గెట్ అంటే నీ అదృష్టము, నీకు భూ ఆకర్షణ శక్తితోనే నీ వాటర్ నీ దగ్గరకు వస్తుందబ్బా. అగర్ ఏదైనా అన్ఫేర్గా వాటర్ ఏదైనా అలొకేషన్ అవుతుంది అని అంటే అది తెలంగాణకు అవుతుంది.
మేము ఎత్తిపోతల జల పంపు పెట్టి నీళ్లు పైకి లేవడంలో టైం పడుతుందా? భూ ఆకర్షణ గ్రావిటీతో వచ్చుడు అవుతుందా? తెలంగాణ, నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నీ ఏదైతే నీ డ్రా కెపాసిటీని పెంచినవు చూడు, స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత లార్జర్ వాల్యూమ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినావు కదా, అది ఏ స్క్రూటినీ ఆధారపడి చేసినావు? నువ్వు ఏ ట్రిబ్యునల్ ఆర్డర్ మీద పెట్టి చేసినావు? ఏ యాక్షన్స్ మీద చేసినావు? ఏ శాంక్షన్స్ మీద చేసినావు? పోనీ నీకు నష్టం జరిగిందని అన్నావు కదా, ఆ సెంటిమెంట్కి ఒక ఆధారం చూపెట్టు. దేనివల్ల నష్టం జరిగింది నీకు ఒక్కటి చూపెట్టు. నేను ఇన్ని మాట్లాడినా నీ మీద, నువ్వు చేసే అడ్డమైన రాజకీయాలకు నేను ఇన్ని చెప్పిన, నువ్వు నాకు ఒక్కటి చూపెట్టు. ఇంకా నేను డీటెయిల్గా పోగలుగుతా. గ్రినా లేస్తుంది నాకు నీ మీద, గ్రినా. ఎంత చిల్లర రాజకీయ నాయకులనంటే, ఫస్ట్ పోలవరమే కంప్లీట్ కాలే, దానికి మళ్ళీ బొల్లపల్లి ప్రపోజ్ చేసిండు వెనకటికి బనకచెర్ల. బొల్లపల్లి ప్రపోజ్ చేసి బొల్లపల్లికేని ఇంకొకటి ఏదో ఇక్కడికి తీసుకొని వచ్చి ఆడికైనా ఒక టనల్ కొడతారట నల్లమల్ల, ఈకో సెన్సిటివ్ జోన్, టైగర్ రిజర్వ్లకి. అంటే మనోడికి మనుషులు లేరు, మనోభావాలు లేవు, ప్రజలు లేరు, ప్రాంతాలు లేరు, ఆఖరికి జంతువులు లేరు, ఏం లేరు. టనల్ కొడతారట, టనల్ కొట్టి పెడతారట. అసలు నన్ను అడిగితే ఈ రాష్ట్రాల పంచాయతీ తీసేయాలి. దేశంలో 4 రాష్ట్రాలు ఉండాలి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, 4 ప్రైమ్ మినిస్టర్స్, 4 డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్, 1 ప్రైమ్ మినిస్టర్, 4 డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్. అప్పుడు నీటి పంచాయతీ ఉండదు ఇక. సీరియస్గా నాకే గింతనా బాబు గారు? ఫస్ట్ మీరు రాజధాని కట్టుకోరు. సస్యశ్యామలం అండి మీ భూమి, ఎక్కడ ఇత్తనం పెట్టినా పచ్చటి పంటి పొలాలండి, చల్లగా ఉండాలండి అందరూ ఆంధ్ర రాష్ట్రం. కాకపోతే మీ అడ్డమైన రాజకీయాలే నాశనం కావాలా? సీరియస్గా చెప్తాను. మరి గింతనా? ఇన్ని కేసులు ఇస్తావా? బనకచెర్ల మీద తీర్పు రాగానే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు క్లియరెన్సులు దొరుకుతలేవు అని చెప్పగానే నల్లమల్ల సాగర్ అని చెప్పి పెట్టేసిండు. మిగులు జలాలను మిగులు జలాల మీద చర్చ తీసి వాడుకో కదా. చర్చ నీ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి నువ్వు చర్చలలో కూసోవు, చర్చలలో మాట్లాడవు. బేసిక్ ఆ డిసిప్లిన్ లేదు, ట్రిబ్యునల్ అవార్డ్స్ తెలియదు, కాన్స్టిట్యూషనల్ లా తెలియదు, అసలు పైన ఎవడున్నాడు, గ్రావిటీలో ఎవరికైనా తీసుకోబోతున్నాడు అని ఆ బేసిన్ ఐడియాలజీ లేదు. నేనేమో ఇన్ బేసిన్లా లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తుంటే నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్ చేసి అవుట్ సైడ్ ది బేసిన్ పంపి ఇది వయబుల్ కాదని అంటున్నావు చూడు. దా చర్చిద్దాం, నీకేం తెలుసో నీ చక్కదనం ఏందో మాట్లాడదాం దా. నీటి పంచాయతీ మీద మాట్లాడదాం దా. టుడే ఐ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్, దా కూర్చుందాం. నీ అవకాశం ఆరా చంద్రబాబు నాయుడుతో మాట్లాడేంత అంటే ఆయన కంటే 2 ఇంతలు ఎక్కువ ఉంది నా అవకాశం ఈ సబ్జెక్ట్లో. డంకేపే చోటిది. తెలంగాణ అని అంటే తేల్లాగాకే జానా వెనకటి రోజులు కావు ఇవి. మాట్లాడతాం, ప్రతి విషయంలో మాట్లాడతాం, నిలదీస్తాం, నిలువెత్తు నిలదీస్తాం.